సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. విస్తరాకులమా వింత జీవులమా? ఒక రెడ్డి ఒక కమ్మ, రెండే కులాలు, ఇద్దరే నాయకులు. ఇంతేనా మన సంస్కృతి? వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరేనా ఆంధ్రుల్లో ఆజానుబాహులు? మిగతా వారు పిగ్మీలా మర్రిగుజ్జులా? అన్ని సంస్థలకు పథకాలకు వాళ్ల పేర్లేనా? హెల్త్ యూనివర్సిటీని వదలలేదు కదా. ఎల్లాప్రగడ మించిన పేరు ఉందా? ప్రపంచ స్థాయిలో వైద్య పరిశోధనల్లో అగ్రగామిగా నిలిచి తన పరిశోధనల ఫలాలతో ఎందరికో ప్రాణదానం చేసిన అగ్రేసర వైద్య విజ్ఞాన పరిశోధకులు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరును హెల్త్ యూనివర్సిటీకి పెడితే ప్రపంచం ముందు గౌరవం నిలబడేది కదా. కానీ ఆయన బ్రాహ్మణుడే పోయాడే, కమ్మ కాదు, రెడ్డి కానే కాదు. మిగతా కులాల వారికి కనీసం ఆయన పేరు గుర్తుకు రాకపోవడం తెలుగోళ్ల దౌర్భాగ్యం. తెలుగు ప్రముఖులు శాపగ్రస్తుల? పథకం రూపొందడమే ఆలస్యం, పేరు గురించి ఆలోచించాల్సిన పని లేదు. మన కులనాయకుడి పేరు ఉందిగా రెడీగా. గుర్రం జాషువా, శ్రీనాథ కవి, సికే నాయుడు, కౌన్కిస్కాలేనా? శ్రీశ్రీ చీచియేనా? తిలక్ తుగ్లకేనా? కూచిపూడి కూనలమ్మది కుంటి కులాసమేనా? బాలమురళి, పింగళి, కాళోజీ, దాశరథి, విశ్వనాథ సత్యనారాయణలు రోహింగ్యాలేనా? కోడి రామ్మూర్తి నాయుడు కండలు ఒట్టి గ్రాఫిక్సేనా? కరణం మల్లీశ్వరి ప్రతిభ మ్యాచ్ ఫిక్సింగేనా? చిత్తూరు నాగయ్య ఘనచరిత్ర చిత్తుబొట్ట దాఖలేనా? తెలుగునాట పుట్టినందుకు యోగివేమన్న దుస్తుల్లో ఆయన ప్రతిభ ఊరేగవలసిందేనా? సావిత్రి, భానుమతి, ఎస్విఆర్ రాజనాలకు పరిణితి లేదా? కళాకారులుగా వారికి ఇంకా బారసాలే కాలేదా? గౌరవాలకు అర్హత రాలేదా? వడ్డాది పాపయ్య రంగురంగుల రసమయ చిత్రకావ్యాలు సృజించినందుకు ఆయన చేతులు నరికేయలేదు, అదే 10,000. ఏలిన వారి దయార్ద్ర హృదయాన్ని వేన్నోళ్ల పొగడండి. లేవండి, మత్తు వదలండి. చీప్గా వచ్చిన బూమ్ బూమ్ మళ్ళీ ఎప్పుడైనా పుచ్చుకోవచ్చులే. ఆస్థాన బాజా భజంత్రిల్లారా, ఓ నాగఫణి, ఓ స్వరూపానందమా, ఓ మెంటల్ కృష్ణమూర్తి, కమ్మారెడ్డిలే కాదు, మిగతా కులాలు జాతుల వారు తెలుగు సంస్కృతిని నలుచెరుగులా వెలిగించారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల మానాన్ని గాలికి వదిలేద్దామా? గుళ్ళు గోపురాలు చెక్కిన వడ్డెర సోదరుల చేతులు తెగిపడవలసిందేనా? మీ దేవేరులకు దేవుళ్లకు నగిషీలు చెక్కిన కంసాలులు తులం బంగారం కొనగలరా? బ్రహ్మంగారు ఆనాడే చెప్పారనే ఊతపదాన్ని పదే పదే వాడే మీరు ఈ బ్రహ్మంగారి బిడ్డలు బాలబ్రహ్మంలను గాలికి వదిలేసినట్లేనా? వాళ్ళు కంసాలి తిత్తిని వదిలి మొక్కజొన్న పొత్తులు కుంపట్లో ఊదుకోవలసిందేనా? ద్వారం వారి స్వరాలు గురజాడ జాడలేవి? కందుకూరి వారి పేరు మెస్సులో కందిరోటి చట్నీకి పెట్టుకోవాల్సిందేనా? వెండితెర మెరుపు వీరుడు చిరంజీవి జనంగుండెల్లో ఉన్నాడుగా, జిల్లాకో వీధికో పేరు పెట్టడం ఆయనను చిన్నబుచ్చినట్లవుతుంది అనుకున్నారేమో. మనం నిద్రపోతే సింహాల చరిత్రలు కుక్కలు రాస్తాయంటాడు అంబేద్కర్ మహాశయుడు. మీరు తన్నుకున్నట్లు నటిస్తుంటే మేము తమాషా చూస్తూ కాలక్షేపం చేస్తాం. మా సీకే నాయుడు పేరు ఏదైనా స్టేడియంకి పెట్టమని అడగడం మర్చిపోతాం. అమరావతి రైతు సోదరుల పోరాటాన్ని టీవీలో సినిమా టీజర్లా చూసి కాసేపు మురిసి ఆనక మరిచిపోతాం. పివి సింధుకు కోట్లు ఇచ్చారు, కరణం మల్లీశ్వరికి ఇవ్వలేదన్న సంగతి గుర్తుకురాదు. పుల్లెల గోపికి ఎకరాల స్థలం ఇచ్చిన సర్కారుని అంబటి రాయుడికి కూడా అడగవచ్చన్న ఇంగితం విస్మరిస్తాం. అన్నిటికీ మించి పేర్లు అవార్డులు మనవి కాదులే, వాటి కోసం టీవీలలో సిగపట్లు పట్టాలి, కొత్త బూతులు నేర్చుకోవాలి అనే భయం అణువణువునా పీడించేలా చేశారు. గమ్మత్తు ఏమిటంటే, మనం ఆడకపోయినా, మన జట్టు ఆటలో లేకపోయినా, మనవి కాని దేశాల జట్లు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడుతున్నా మనం లీనమైపోతాం, ఉత్తేజానికి లోనవుతాం. ఉల్లాసపడి ఉద్రేకపడి బీర్ల సీసాలు ఖాళీ చేసి బిర్యానీ పొట్లాలు మింగేసి చల్లబడతాం. మనల్ని వినోదంలో ముంచి తేల్చడమే నిర్వాహకుల పని. మ్యాచ్ ఫిక్సింగ్ కూడా తోడైతే ఆట మరింత రంజుగా ఉంటుంది. ఇది అదే తంతు. వారం రోజులు వినోదం ఉద్రేకం తర్వాత వాళ్ళు సర్దుకుంటారు. వియ్యాల వారి విందు వారిదే, వియ్యాల వారి కయ్యము వారిదే.
మనకేల హడావుడి. ఇంతకీ కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? మళ్ళీ కాఫీలు తాగుతారా? వద్దండి. మళ్ళీ టిఫినీలు చేస్తారా? మీ ప్రచండ. Please subscribe our channel.